వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాన సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా సాబుదానా చెక్కలు అయితే ఎలా చేయొచ్చు ఏంటి అనేది స్నాక్ ఐటమ్ అయితే రెడీ చేసి చూపిస్తాము. ముందుగా బియ్యం పిండి అయితే తీసుకున్నాము. దీంట్లోనే ఒక కప్పు పెసరపప్పు వేసేసాను. దీంట్లోనే పచ్చిమిర్చి, అల్లము మొత్తం మిక్సీ వేసి పేస్ట్ కూడా దీంట్లో వేసేసాము. ఇది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి కాదు. ఇదైతే అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, ఆ ఊరిలో మా అత్తమ్మ అయితే చేస్తుంది. వెన్నపూస కూడా వేసామన్నమాట. చూసారా, మిక్సీ బట్టి పేస్ట్ అయితే వేసేసాము. వెన్నపూస కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోనే సగ్గు బియ్యం కూడా, చిన్న సగ్గు బియ్యం ఉంటాయి కదా, పెద్దవి కాదు, దొడ్డు సగ్గు బియ్యం కాకుండా సన్న సగ్గు బియ్యం అయితే దీంట్లో డైరెక్ట్ గానే వేసేసాం. దీంట్లోనే వేడి నీళ్లు కాచుకోవాలన్నమాట. వేడి నీళ్లు బాగా కాచి గోరువెచ్చగా ఉన్నాయి అయితే దీంట్లో పోయాలి. వెన్నపూస ఫ్రిడ్జ్ లో పెట్టి తీసామన్నమాట, అందుకే గడ్డుగా ఉంది. వెన్నపూసనే చేస్తున్నాం, నెయ్యి వేయట్లేదు. వెన్నపూస వెన్నపూస లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు. డాల్డా కంటే కూడా హెల్త్ మంచిది వెన్నపూస కాబట్టి వెన్నపూస అయితే వేసాను. ఈ వేడి నీళ్ళల్లో వెన్నపూస చాలా చక్కగా కరిగిపోతుంది. ఇది ఈ స్నాక్ ఐటెము మా అత్తయ్య గారు అయితే చేస్తున్నారు. ఊరెళ్ళానని చెప్పా కదా, అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్కి మా అత్తమ్మ అయితే చేస్తుంది. నేను పక్క నుండి చిన్న చిన్న అన్ని హెల్ప్ చేస్తూ ఉన్నాను. వేడి నీళ్ళు అయితే పోసుకుంటూ పూర్తిగా కలపొద్దు అనమాట. ఈ పిండి కూడా బియ్య పిండి కలిపే విధానంలోనే ఉంటుంది, పూర్తిగా కూడా కలపొద్దు. కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి. పక్క నుండి నేను మా అత్తమ్మకి హెల్ప్ చేస్తున్నాము అంతే. పూర్తిగా అయితే ఈ ప్రిపరేషన్ అంతా మా అత్తమ్మ అయితే చేస్తుంది. మా అత్తమ్మ అనమాట చాలా టేస్టీగా అయితే వంటలు చేస్తుంది. మా అత్తమ్మ చేసే వంటలు అంటే నాకు చాలా ఇష్టము. తడి పొడిగా చెక్కలు అయితే పిండి కలుపుకుంటున్నాము, పూర్తిగా కూడా కలపొద్దు. ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. నూనె అయితే వేసేసి ఒక కడాయిలో, ఇది ఐరన్ కడాయి అనమాట. ఇలాంటి కడాయిల్లో చేసుకునే వాళ్ళు కదా అప్పట్లో కూడా. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఐరన్ కడాయి అయితే ఉంది. కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. చెక్కలు అయితే ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ వేసేస్తున్నాము. చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ మా అత్తమ్మ అయితే పక్కన పెట్టేస్తుంది. నేనైతే ఇక్కడ చేస్తున్నాను, చెక్కల్లాగా అయితే చేస్తున్నాను. అవి మా అత్తమ్మ ఆయిల్లో అయితే వేసేస్తుంది. ముందుగా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే తీసి పెట్టుకోవాలను. కొంచెం కొంచెంగా సాల్ట్ వాటర్ అయితే వేసి కలుపుకుంటూ తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను చేత్తో ఒత్తుతున్నాను. పూరీ ప్లస్ అయితే దొరకలేదన్నమాట. పూరీ ప్లస్ వచ్చేలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, అందుకని చేత్తో అయితే ఒత్తుతున్నాము. అలా ప్రెస్ చేస్తూ, అప్పట్లో చేత్తోనే చేసుకునేటోళ్ళు. ఈ రోజుల్లో చెక్కలని, పూరీ ప్లస్ అని అవి వచ్చాయి కానీ ఆ రోజుల్లో చేత్తోనే చేసుకునే వాళ్ళంట. మా అత్తమ్మ అదే చెప్తుంది మాకు. చిన్న చిన్న ఉండలైతే చేసి పెడుతుంది అక్కడ. చేత్తోనే మా అత్తమ్మ చూడండి ఎలా చేస్తుందో అలాగే చేసి వేసేవాళ్ళంట డైరెక్ట్ గాని. మనకైతే రాదు కదా, అప్పట్లో చేసిన వంటలైతే మనం ఈ రోజుల్లో అయితే అసలు చేయలేము కూడా. మా అత్తమ్మ అయితే చాలా ఈజీగా చాలా రకాల వంటలు అయితే చేస్తుంది. ఇక్కడ పూరి ప్లస్ తోటి ఇట్లా ఆయిల్ పేపర్ అయితే తీసుకొచ్చి ఇలా అయితే ఒత్తుతూ ప్రెస్ చేస్తూ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కటిగా పిండి డైరెక్ట్ గా మొత్తం కలపకుండా కొంచెం తడి పొడిగా కలుపుకొని ఎప్పటికప్పుడు ఒక ముద్దలాగా సాల్ట్ వాటర్ పోసుకుంటూ రుచి చూసుకుంటూ, సాల్ట్ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఆ సాల్ట్ వాటర్ వేసి పిండి అయితే కలుపుకుంటూ ముద్దలు ముద్దలుగా అప్పటికప్పుడు. ఎందుకంటే మొత్తం ఒకటేసారి కలిపి పెట్టాము అంటే మొత్తం డ్రై అయిపోయి పిండంతా ఇరిగిపోతుంది అనమాట. అలా ఇరగకుండా ఉండాలి అంటే సాల్ట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా అయితే మొత్తం తీసి మొత్తం అయితే చిన్న చిన్న ఉండలు చేస్తుంది. మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. చిన్న చిన్న ఉండలు చేస్తుంటే నేను ఇలా పూరీ ప్లస్ తోటి ప్రెస్ చేసి పక్కన అయితే వేసేస్తున్నాము. ఇవన్నీ తీసేసి మా అత్తయ్య కడాయిలో అయితే వేసేస్తుంది. అప్పట్లో మనం చాలా టేస్టీగా వంటలు అయితే పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కదా. ఈ రోజుల్లో ఎవరికి వస్తాయండి వంటలు? నాకైతే రావు. అప్పట్లో చేసిన వంటలు అనేది నాకైతే అంత
తొందరగా రావన్నమాట. మా అత్తమ్మ కాడైతే నేను చాలా వంటలైతే నేర్చుకున్నాము. మా అత్తయ్య చేసే వంటలైనా గాని చూసారా పెసరపప్పు, సగ్గుబియ్యం అయితే డైరెక్ట్‌గానే వేసేసాము. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ ఒక పక్క, చెక్కలైతే ఇలా బబుల్స్‌గా ఎంత చక్కగా ఫార్మ్ అయిపోయాయో చూసారా? ఒక్కొక్కటిగా కడాయిలైతే వేసుకుంటూ మా అత్తమ్మ అయితే చేసేస్తుంది. పక్కనైతే హెల్ప్ చేస్తున్నాము. చెక్కలైతే ఒక్కరు చేయలేరు గదా! అందుకే నేను చేయననమాట. ఎప్పుడైనా మా అత్తమ్మ వచ్చినప్పుడైతే ఇలా చేస్తాము. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడైనా సరే. సగ్గుబియ్యం, పెసరపప్పు హెల్త్‌కి గూడా చాలా మంచిది. చిన్న పెసరపప్పు, చిన్న సైజు పెసరపప్పు అండ్ చిన్న సైజు సగ్గుబియ్యం అయితే దీంట్లో వేసాము. డైరెక్ట్‌గానే వేసాము. నానపెట్టడము అట్లా ఏం లేదనమాట. ఫ్రై చేయటం అట్లా గూడా ఏం లేదు. డైరెక్ట్‌గా వేసి దీంట్లోని పిండిలోనే కొంచెం కొంచెంగా కలుపుకొని ఉండలుండలుగా చేసుకుంటూ ఇలా చెక్కలైతే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. స్నాక్ ఐటెమ్ అయితే రెడీ అయిపోయింది. సాబుదానా చెక్కలు. ఈ సమ్మర్‌లో పిల్లలకి చాలా ఈజీగా, టేస్టీగా ఇలా చేసేయొచ్చనమాట. నచ్చిందా వీడియో? నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో.